నాకో మాట చెప్పండి. వర్షం పడుతుంటే మనకి ఇంట్లో ఫుడ్ ఎక్కదు కదా! నాలా మీరు వర్షం పడితే ఎంతమంది బయటన తింటారు? నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న టీఎఫ్‌సీకెళ్ళిపోయాను ఫుడ్ తినడానికి. మెనూ ఏదో దీర్ఘంగా చూసేస్తున్నాను. కానీ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చాను ఏం తినాలో. నేనైతే మంచిగా నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాననమాట. అంతలోపు మన సోకులు చూపిస్తున్నాను చూడండి. నేను ఆ సోకులు తీసుకొని వీడియో చేసేలోపు నూడిల్స్ వచ్చేసిందనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో మనం చూడాలి కాబట్టి వీ హ్యావ్ టు టేస్ట్ ఇట్. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. అంటే ఆ చలికి, ఆ క్లైమేట్‌కి, ఆ వర్షానికి వేడివేడిగా నూడిల్స్ తింటుంటే బాగానే అనిపించింది. కడుపులోకి వేడిగా నూడిల్స్ వెళ్ళగానే చల్లగా డ్రింక్ దించేసాను. అసలుది మర్చిపోయాను. వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. నాలా ఎంతమంది వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు? ఇంటికొచ్చేసాను. నా ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది. నేను రోజు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మనం రోడ్డు మీద తిరుగుతాం కాబట్టి మన ఫేస్‌కి అనేది ట్యాన్ పట్టేస్తది. దాంట్లో రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా పట్టేస్తది. సో, రోజు ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడం వల్ల పింపుల్స్, యాక్నే అవన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తది. ఏ రోజు మనం ఆ రోజు క్లియర్ చేసేసుకుంటేనే బెస్ట్ కదా! చూసారా నా స్కిన్ ఎంత గ్లోయిగా కనిపిస్తుందో ఫేస్ వాష్ అవ్వగానే. రోజు అలా చేసి పడుకుంటే మీకు పింపుల్స్ ఉన్నా సరే, యాక్నే ఉన్నా సరే తగ్గిపోద్దనమాట. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.